అందరికీ నమస్కారం. మీడియా మరియు పత్రికలలో కొందరు శ్రీ వెంకటేశ్వర స్వామిని నలుపు రాయిగా హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, ఆయన ఆభరణాలను దోచేస్తున్నారని, పవిత్ర ప్రసాద తయారీలో మోసాలకు పాల్పడుతున్నారని, ఆలయ భూములు ఆక్రమిస్తున్నారని, ఆ దివ్య ప్రాంగణంలో ఇతర మతాలను ప్రోత్సహిస్తున్నారని వినడాన్ని చూస్తూ నా మనసు చాలా బాధపడుతుంది. ఇదే సమయంలో నేను స్పష్టంగా చెబుతున్నాను, శ్రీ వెంకటేశ్వరుడు కేవలం విగ్రహం కాదు. ఆయన శుద్ధమైన సాలగ్రామ శిలతో తయారై జీవాత్మతో నిండి ఉన్న పరమ దైవ స్వరూపం. ఆయన అన్నింటినీ చూస్తాడు, అన్నింటినీ వింటాడు. తన పేరులో జరుగుతున్న ప్రతి మంచి చెడు కార్యాన్ని తెలుసుకుంటాడు. ఆలయ నీడలో నుంచే పాపాలు చేస్తున్నవారు జాగ్రత్త. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను ఈ విధంగా చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అనగా నీ చేతులపైనే నీ బాధ్యత వహించాలి, వాటి ఫలితాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఈరోజు రేపో మీరు భగవత్ న్యాయానికి లోబడతారు. దేవుడి నుండి దొంగతనం చేయడం, ఆయన పేరు అపవిత్రం చేయడం, లక్షలాది భక్తుల విశ్వాసాన్ని మోసం చేయడం కేవలం నేరమే కాదు, అది అత్యున్నత స్థాయిలో చేసిన పాపాత్మక పాపం. మీరు చట్టం నుండి దాగవచ్చు, కానీ ధర్మం నుండి దాగలేరు. దేవుని మౌనం బలహీనత కాదు, అది సహనం. ఆ సమయం వచ్చినప్పుడు ధర్మమే మీరు చేసిన పాపాలపై కోపంతో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు, శ్రీ వెంకటేశ్వర శిలా విగ్రహం ఏ శిలతో చేయబడినది అనే అంశాన్ని నేను పూర్తిగా మీకు వివరించుచున్నాను. మనం ఈ ఉపన్యాసంలో చర్చించుకుపోయే అంశం, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సాలగ్రామ శిలతో తయారైందా? ఆ విగ్రహం యొక్క విశిష్టత ఏమిటి? ఆ విగ్రహము ఏ ఏ ముడి పదార్థములతో చేయబడింది? శిలా విగ్రహం యొక్క రసాయన కూర్పు, వాటి ప్రధాన ఖనిజాలు, ద్వితీయ ఖనిజాలు మరియు జీవాశ్మ కంటెంట్ ఎంతవరకు ఆ విగ్రహంలో ఉన్నదనేది తెలుసుకుందాము. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం. లక్షలాది భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భగవంతుడి రూపం, విశేషాలు మరియు స్వామివారి విగ్రహ నిర్మాణం గురించి అనేక కథలు, పురాణాలు, ధర్మ గ్రంథాలు మరియు దేవాలయ మాన్యువల్స్లో వివిధ వర్ణనలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారము శ్రీ స్వామివారి విగ్రహం సాలగ్రామ శిలతో తయారైందని అందరూ అనుకుంటారు. సాలగ్రామ శిలలు హిందూ మతంలో, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనవిగా భావించబడుతుంది. ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలను ప్రతిబింబిస్తున్నాయి. సాలగ్రామ శిలలు ముఖ్యంగా నేపాల్లోని కాళీ గండకీ నది నుండి లభిస్తాయి. వాటి భౌతిక లక్షణాలు మరియు రసాయనాల కూర్పు వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతాయి. ఇప్పుడు మనం రసాయనిక కూర్పులు, ఆ శిలలో ఏమేమి రసాయనాలు ఉన్నాయో తెలుసుకునేదేమో. సాలగ్రామ శిలలు వివిధ ఖనిజాల మరియు రసాయనిక సమ్మేళనాల నుండి నిర్మితమయ్యాయి. వీటి ప్రధాన భాగాలు కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ మరియు సిలికాన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు రాళ్ల యొక్క ప్రత్యేక రూపాలను మరియు రంగులను నిర్ధారిస్తాయి. ప్రధాన ఖనిజాలు కాల్ఫైట్ అనేది సాలగ్రామ శిలల ప్రధాన రసాయనిక భాగం. ఇది కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటుంది. కాల్ఫైట్ గణనీయంగా రాళ్ల యొక్క దృఢత్వమును మరియు నిర్మాణాన్ని నిర్ధారిస్తాయి. రెండవ ఖనిజం ఆర్గోనైట్ కాల్ఫైట్ అనే ఖనిజం. దీని క్రిస్టల్ నిర్మాణం పేరుగా ఉంటుంది. ఆర్గోనైట్ కల్ఫైట్ యొక్క రూపం, కానీ దీని క్రిస్టల్ నిర్మాణం పేరుగా ఉంటుంది. ఇది సాలగ్రామ శిలల్లో కూడా కనిపిస్తుంది. ఆర్గోనైట్ రాళ్లకు కఠినతను మరియు ఉపరితలంలో ప్రక్షకాలను కలిగి ఉండేలా చేస్తుంది. దీనివల్ల రాళ్లకు ప్రత్యేక ఆకృతి వస్తుంది. ఇది శిలల దైవత్వాన్ని మరియు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ ఖనిజం సాధారణంగా ప్రకృతి రంగులలో కనిపిస్తుంది. దీని అదనపు రంగులు మార్పులు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఖనిజం వల్ల రాళ్ళ ఉపరితలంపై చిక్కని మరియు చిక్కగా ఉండే పతనం కలుగుతుంది. మెగ్నీషియం కార్బోనేట్ గుణాలు రాళ్ళని పరిరక్షణకు సహాయపడతాయి మరియు ఇది రాళ్ళ యొక్క జీవనకాలాన్ని పెంచుతుంది. ఇంకొక ముఖ్యమైన ఖనిజం సిలికా. సిలికా చాలా తక్కువ పరిమాణంలో సాలగ్రామ శిలలో ఉంటాయి. సాధారణంగా క్వార్ట్జ్ రూపంలో ఉంటుంది. సిలికా రాళ్ళ ఉపరితల నేత్రతను ప్రభావితం చేస్తుంది, వీటి ప్రదర్శనను మారుస్తుంది. ఈ ఖనిజం రాళ్లను ఎక్కువగా కాంతిని ప్రతిబింబించేలా చేస్తుంది. సిలికా వలన రాళ్లలో ఆకృతి రేఖలు మరియు ఉపరితల రంగులు మార్పులను కలిగి మారుస్తూ ఉంటుంది. తరువాత ఖనిజము ఇనుప ఆక్సైడ్. ఇనుము ఆక్సైడ్ సాలగ్రామ శిలలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి రాళ్లకు ఎరుపు లేదా గోధుమ రంగును కల్పిస్తాయి. ఇనుము ఆక్సైడ్ వల్ల రాళ్ల రంగులు మరియు వైవిధ్యంగా మారుతాయి. ఇవి రాళ్లను ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఈ ఖనిజాలు రాళ్లకు ఆకర్షణీయమైన రంగులు మరియు ప్రతిబింబంలా అందిస్తాయి. వీటి రూపానికి మరియు ప్రత్యేకతకు తోడ్పడతాయి. ఇంతవరకు మనం సాలగ్రామ శిలలో ఖనిజాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు జీవుల జీవాశ్మాలు ఉంటాయా అనేది గురించి కూడా తెలుసుకుందాము. ఈ సాలగ్రామ శిలాల్లో పురాతన సముద్ర జీవుల జీవాశ్మాలు ఉన్నాయి. ఈ జీవాశ్మాలు ప్రధానంగా కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటాయి. ఇవి రాళ్ళ యొక్క ప్రత్యేక ఆకృతిని మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కల్పిస్తాయి. అమోనైట్ అనే జీవాశ్మాలు సాలగ్రామ శిలల్లో సాధారణంగా అమోనైట్ అనే పురాతన సముద్ర జీవుల జీవాశ్మాలు ఉంటాయి. ఇవి స్టైల్ ఆకారంలో ఉండి సాలగ్రామ శిలలకు విశేషమైన ఆకృతి ఇస్తాయి. ఈ జీవాశ్మాలు రాళ్లను ప్రతిష్ఠించడానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి, ఎందుకంటే ఇవి జీవ జగత్తు సృష్టికి ప్రతీకాలుగా భావించబడతాయి. సాలగ్రామ శిలలలోని జీవాశ్మాలు వాటి పురాతన సముద్ర జీవుల రహస్యాలను బయటపెడతాయి. ఇవి శిలల దైవత్వాన్ని పెంచుతూ వాటికి భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రత్యేకతను ఇస్తాయి. జీవాశ్మాల రూపంలో కాల్షియం కార్బోనేట్ రాళ్లలో ఒక ప్రత్యేక ఆకృతి, రేఖలు మరియు ఉపరితల లక్షణాలు కల్పిస్తాయి. ఈ జీవాశ్మ రూపంలో కాల్షియం కార్బోనేట్ ఈ సాలగ్రామ శిలలందు ఉన్నందువలన మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి పైభాగమునందు మనిషికి ఉన్న రేఖలు, వెంట్రుకలు, గోర్లు ప్రతి ఒక్క భాగము స్పష్టంగా కనపడుచున్నది. అంతేకాకుండా మనకు ఈ శిల్పాకారము మనిషి చేత చెక్కబడినది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే సన్న సన్న చేతుల్లోని రేఖలు, గోర్లు, వెంట్రుకలు, చెవులు, ముక్కు, అన్ని కన్ను రెప్పలు, లిప్స్ అన్నీ ప్రత్యేకంగా మనిషికి ఎలా ఉన్నాయో అలాగే కనపడుస్తుంది. అందుకే మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సెల్ఫ్ మేనిఫెస్టెడ్ అంటే స్వయంభూ అని నమ్ముచున్నాము. ఇది నిజమే అనుకోవాలి. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ సాలగ్రామ స్టోన్. ఈ జీవాశ్మాల వల్ల భగవంతుని యొక్క రూపము, తన యొక్క శిల్పాకారము ప్రత్యేకంగా మనకు కనబడుచున్నది. భగవంతుడు వైకుంఠం నుంచి వచ్చి తానే స్వయంగా వెంకటేశ్వర స్వామిగా మారాడా అది వేరే విషయం. కానీ ఆ భగవంతుడి రూపంలో ఉన్న ఆ శిల సాలగ్రామ స్టోన్, సాలగ్రామ శిల అనేది మనము నమ్మవలసి వస్తుంది. ఈ సాలగ్రామ రాళ్లలో వివిధమైన ఖనిజాలు ఉన్నందువలన రాళ్ళు రంగులు పలు కారణాల వల్ల మారుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం సాలగ్రామ రాయితో చేయబడినది కాబట్టి సూర్యకాంతికి ఈ విగ్రహం యొక్క రంగులు కూడా మారుతాయి. అధిక తేమ ఉన్నప్పుడు రాళ్ళు మరింత ముదురు రంగులో కనిపిస్తాయి. తేమ రాళ్ళు ఉపరితలంపై చేరి వాటిని ముదురు చేసి కనిపిస్తాయి. అంటే శుక్రవారం నాడు అభిషేకం చేసిన తరువాత మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ముదురు రంగులో కనిపిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే 3 సంవత్సరాలు నేను అన్ని సేవలు భగవంతుని చూశాను. శుక్రవారం అభిషేక సేవ ఎందు మీరు గమనించండి. ఆ అభిషేకం తర్వాత
భగవంతుడు మనకు ముదురు రంగులో కనిపిస్తాడు. అదేవిధంగా ఎండిన వాతావరణంలో రాళ్ళు ఉజ్వలంగా మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు మారినప్పుడు రాళ్ళు రంగులు ప్రదర్శన కూడా మారుతుంది. అంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవలసింది, సూర్యరశ్మి నేరుగా వెంకటేశ్వర స్వామిపై ఇప్పుడు పడేది లేదు. కానీ దీపం వెలిగించినందువలనను, విద్యుత్ కాంతుల వలను ఆ వెలుగు శ్రీ వెంకటేశ్వర స్వామిపై పడుచున్నది. ఆ విద్యుత్ కాంతులు కానీ, దీప వెలుగుతో కానీ భగవంతుని యొక్క శిలా విగ్రహము రంగులు వివిధంగా మెరుస్తూ కనపడస్తాయి. చాలా వరకు మనం దర్శనం చేసుకునేటప్పుడు ఆభరణాలు, బట్టలు, పూలు మొదలగు ఉన్నందువలన మనము ఆ విగ్రహం యొక్క ముఖము తప్పితే మిగతా ఏమి చూడలేకపోతున్నాము. విగ్రహం యొక్క నిజ రూపము చూడాలంటే శుక్రవారము జరిగే అభిషేకంలోనే మనము గమనించవచ్చును ఈ మార్పులన్నీ. ఇంతవరకు మనము సాలగ్రామ శిలల గురించి ఎందుకు మాట్లాడినామంటే, ఆ సాలగ్రామం యొక్క విశిష్టత తెలుసుకున్నామంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం యొక్క విశిష్టత కూడా మనకు అర్థమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి శిలలో ఉండే రసాయనాలు, ఆ జీవ పదార్థాల మూలంగా వెంకటేశ్వర స్వామికి భగవంతుని రూపం ఏర్పడినందువలన ఆ భగవంతుడు తేజవంతుడై ప్రకాశవంతుడై వెలుగుచున్నాడు. ఈ సాలగ్రామ మహత్యము వలనే భగవంతుడు భక్తులను ఆకర్షించుచున్నాడు. ఈ ఆకర్షణ వల్లే ప్రతి ఒక్క హిందువు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలుచుకొనుచున్నారు. అందుకే ఈ విగ్రహం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ప్రతీకగా భక్తుల కష్టాలను తీర్చడానికి మరియు వారి మనసు శాంతింపచేయడానికి తిరుమల కొండపై కొలువైనట్లు తెలుస్తున్నది. స్వామివారి విగ్రహం సాలగ్రామ శిలతో తయారైందా అనే ప్రశ్నకు స్పష్టమైన శాస్త్రీయ ఆధారం లేకపోయినా భక్తుల విశ్వాసము మరియు స్వామివారి పట్ల ఉన్న భక్తి ఆధ్యాత్మిక అనుభవాలను మరింత గొప్పగా భావిస్తాయి. ఈ విధంగా భక్తుల విశ్వాసము భక్తి ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము సాక్షాత్ సాలగ్రామ శిలతో తయారైనందుగా ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఇంతవరకు మీరు నా ఉపన్యాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శిలా విగ్రహం ఎలా చేయబడినదో తెలుసుకున్నారు. ఇదిగో భక్తులారా, ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఓ ఆఖరి హెచ్చరిక. నిత్యం మనం దర్శించే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బ్లాక్ స్టోన్ కాదు, అది సాలగ్రామ శిలతో నిర్మితమైనది. శ్వాసించగల శక్తి కలిగిన జీవంత దైవ స్వరూపం. అంతటి పవిత్ర స్వామిని అవమానించే మాటలు మాట్లాడేవారు మూర్ఖులు. ఆలయ సంపదను దోచేవారు, ప్రసాదాల నాణ్యతను దిగజార్చేవారు, ఇతర మతాలకు అపవిత్ర క్షేత్రాన్ని వేదిక చేసేవారు ఇవాళ కాదు, కానీ రేపు ఖచ్చితంగా దైవ తీర్పును ఎదుర్కొంటారు. కర్మఫలం తప్పదు, కాలమే తేడా. దైవం చూస్తున్నాడు, మన చర్యలన్నీ వినిపిస్తున్నాయి. మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న దైవ తీర్పును తప్పించుకోలేరు. ఇది శాపం కాదు, సంకేతం. ఇదే మా కోపము కాదు, దేవుని నీతి సూత్రం. తిరుమల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి భక్తుని బాధ్యత. ధర్మాన్ని దెబ్బతీసే ప్రతి చర్యకు భగవంతుని వజ్రదండం ఖచ్చితంగా వహిస్తుంది. దైవం చూస్తున్నాడు, వినిపిస్తున్నాడు. అతని తీర్పు ఖచ్చితంగా తలపై పడుతుంది. ఇది శాపం కాదు, సంకేతం. జాగ్రత్త, స్వామివారి సహనం అనంతమైనది కాదు. 25 సంవత్సరాలుగా నేను నా మాతృభాష తెలుగును మాట్లాడలేకుండా వివిధ రాష్ట్రాల్లోనూ వివిధ దేశాల్లోనూ ఉన్నందువలన తెలుగు చాలా వరకు మర్చిపోయాను. నన్ను క్షమించండి. ఐ ఆమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ యువర్ కైండ్ హియరింగ్ అబౌట్ దిస్ lecture. Hope we will meet again and again. Thank you very much. Thank you. Please subscribe this channel to know more about Hindu religion, Hindu culture and the living cultures of India. Thank you. Thank you very much.